అందరికీ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా, హిప్ బెల్ట్ ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం షుగర్ బీట్స్, ఇంకా గొట్టాల పూసలు, చిన్న గొట్టాలు, ఇంకా పెద్ద గొట్టాలు, ఇట్లా వైట్ పేల్స్, ఇంకా కుందన్స్తో, ఇంకా వీటిని కుట్టడానికి థ్రెడ్స్తో అయితే నేను ఇలా ఇవైతే మెటీరియల్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనకి ఎంత లెంత్ కావాలి అనేసి ఇలా లైన్ అయితే గీసుకోవాలి. ఆ లెంత్లోనే మనం ఇలా డిజైన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను షుగర్ బీట్స్ ఇలా ఎక్కించుకుంటున్నాను సూదిలో. మనకి ఎంత పొడవు కావాలో అంత అయితే ఎక్కించుకోవాలి. నేనైతే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఇంట్లో, అంటే కొంతమందికి మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేనైతే నార్మల్ పూసల సూది ఉంటుంది కదా, పూసల సూది తీసుకొని ఇలా అయితే షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. నార్మల్ సూదిలో అయితే షుగర్ బీట్స్ అసలు ఎక్కవు. మనం పూసల సూది తీసుకుంటే మాత్రమే ఈ పూసలు అయితే ఎక్కుతాయి. సో ఇలా అయితే ఎక్కించుకోవాలి. అంతా మనకి ఎంత లెంత్ కావాలో అన్ని పూసలు అయితే ఎక్కించుకోవాలి. సో తర్వాత ఎలా చేశాను అనేది చూసేయండి. ఇక్కడ ఈ డిజైన్ అయితే ఒక 1 డేలో నేనైతే వేసేసాను. 1 డే కూడా పట్టలే, హాఫ్ డే అని చెప్పొచ్చు. నేనైతే ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 1 డే పట్టొచ్చేమో, మరి మీ కన్వీనియన్స్ బట్టి మీకు ఎప్పుడు కావాలి అనేసి అప్పుడు చూసుకొని వేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది హిప్ బెల్ట్ అయితే. చూస్తారు కదా, నేను అయితే ఇలా షుగర్ బీట్స్ అయితే అన్నీ ఇలా ఎక్కించుకుంటున్నాను. మనకి లైన్గా ఎంత కావాలి అనేసి చూసుకొని మరీ ఎక్కించుకోవాలి. ఇదంతా ఎక్కించుకున్న తర్వాత మనం అక్కడ మనకి ఎంత లెంత్ కావాలో అక్కడ సూది దింపేసుకొని, ఇక ఇక్కడ చూసారు కదా, నాకైతే ఇంత లెంత్ కావాలి. సో నేను ఇంత లెంత్తో ఇలా షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకొని, ఇప్పుడు నేను గమ్తో, ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఫెవిక్రిల్ గమ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ గమ్తో మనం లైన్గా మనకి ఎంత తీసుకుంటామో ఆ లైన్లో ఈ గమ్ అయితే అతికించుకొని మనం దాని మీద షుగర్ బీట్స్ అయితే అతికించుకోవాలి. నార్మల్గా ఇలా షుగర్ బీట్స్ ఇలా అతికించుకుంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా ఊడిపోకుండా కూడా నేను ఎలా చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఏముండదు, చాలా టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈజీగా అయిపోయేటట్టు అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గమ్ పెట్టేసి ఇలా అతికించేసాను. తర్వాత మనకి ఈ లాస్ట్లో నేనైతే మళ్ళీ సూది కిందికి దించుకొని తర్వాత మళ్ళీ వేరే పూసలు అయితే ఎక్కించుకుంటాను. మనకి ఎంత లెంత్ కావాలి అనేసి కూడా మనం చూసుకోవాలి ముందే. ఇంకా మన వెయిట్ బట్టి, మన హైట్ బట్టి కూడా మనకి ఈ లెన్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. కొంతమంది లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుంది, సన్న ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పడుతుంది. సో ఇదైతే మా మమ్మీకి చేస్తున్నా, మా మమ్మీకి సరిపోయేటంత నేను చేస్తున్నా. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఇలా మగ్గం వర్క్ స్టాండ్ మీద అయితే చేస్తున్నాను. మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను కొన్నిసార్లు ఎలా చేస్తాను అంటే, ఈజీగా అయిపోయేది ఉంటే ఇది కూడా ఈజీగానే అయిపోతుంది. మీకు చూపించడం కోసం నేను మగ్గం వర్క్ స్టాండ్ మీద పెట్టాను. లేకపోతే మీరు ఆల్రెడీ మీరు కుట్టుకున్న హిప్ బెల్ట్ ఉంటుంది కదా, నార్మల్ క్లాత్తో కుట్టుకొని తర్వాత కూడా మనం అతికించుకోవచ్చు. మనం ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు కుట్టిన దానిపైన కూడా. సో నేను నార్మల్గా అయితే కుట్టిన దాని మీదనే వేస్తాను ఎక్కువ. ఇప్పుడు మీకు చూపించడం కోసమే ఇలా చూపిస్తే ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను ఇలా. సో మీరు అలా కూడా కుట్టుకోవచ్చు, ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు. మీరు మీ చాయిస్ బట్టి కుట్టుకోండి. ఇప్పుడైతే నేను చిన్న గొట్టాలు మళ్ళీ ఒక వరుసలో తీసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎలా కుడతానో చూడండి. ఇలా బాక్సెస్ లాగా ఫస్ట్ అయితే ఇలా కింద నుంచి దారం తీసుకొని, ఇప్పుడు పెద్ద గొట్టాలు ఉన్నాయి కదా, పెద్ద గొట్టాలు తీసుకొని ఇలా కొంచెం దూరంలో ఇలా కిందికి తీసుకొని మళ్ళీ ఈ వైట్ పేల్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ పేల్స్తో మళ్ళీ కొంచెం దూరంలో ఇలా కుచ్చుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ దానికి కలిసిపోయేటట్టు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా ఎలా కుట్టుకోవాలి అనేసి. సేమ్ అలానే ఒక లైన్ అయితే కుట్టుకోవాలి మనం. ఈ వీడియో అయితే కొంచెం లెంతీనే అవుతుంది, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఎలా కుట్టాలి అనేసి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి కొంచెం లెంతీనే అవుతుంది. చూడడం అంటే మీరు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫుల్గా చూసేయచ్చు, లేకపోతే మీరు 1.5 స్పీడ్లో పెట్టుకొని కొంత తొందరగా కంప్లీట్ చేయొచ్చు.
చూడండి ఇలానే నేను ఒక లైన్ అయితే మొత్తం ఇలా కుట్టుకుంటున్నాను. సేమ్ ఈ పెద్ద గొట్టాలు ఇంకా ఈ పియర్స్తో అయితే కుట్టుకుంటున్నాను. సో ఇవైతే మీకు ఈ మెటీరియల్స్ అయితే మీకు మెటీరియల్ షాప్లో ఈజీగా దొరికేస్తాయి. చాలా తక్కువ రేట్లోనే ఇవి ఉంటాయి. షుగర్ బీట్స్ అయితే ఒక తులం మీకు 5 రూపీస్ అలా పడుతుంది. ఇంకా ఈ పెద్ద గొట్టాలు అయితే నేను ప్యాకెట్ తీసుకున్నాను. నార్మల్గా తీసుకుంటే 10 రూపీస్ 15 రూపీస్ అలా తులం దొరుకుతుంది. ఈ పెద్ద గొట్టాలు అయితే కూడా 10 రూపీస్కి తులం అలా ఇస్తారు. సో మీరు వీటితో తీసుకొని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇదే డిజైన్ అని కాదు, మీరు బ్లౌజ్కి ఎలా డిజైన్ చేస్తారో అలానే డిజైన్ చేసుకోవాలి. సేమ్ నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అలా చూపిస్తాను. కావాలంటే నేను అవి పెట్టడం కూడా మీకు అప్డేట్ చేస్తాను ఎప్పుడు పెడతాను అనేసి. శారీకి అయితే ఇదే డిజైన్లో నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఆ బ్లౌజ్ డిజైన్ అంతా అంటే ఆ డిజైన్ ఉంటుంది కదా, అదే ప్యాటర్న్లో నేను హిప్ బెల్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే సేమ్ ఉండాలి అనేసి. వేరే అంటే మనకి టైం ఉన్నప్పుడే మనం సేమ్ డిజైన్స్ అలా కుట్టుకుంటే మనకి తర్వాత ఒకవేళ మనకి ఆ కలర్ హిప్ బెల్ట్ లేకపోయినా ఇవి పెట్టుకోవచ్చు కదా. అందుకనే నేను టైం ఉన్నప్పుడల్లా ఇలా హిప్ బెల్ట్స్ మనకి శారీకి తగ్గట్టు అయితే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను లైన్ అంతా కంప్లీట్ చేశాను కదా. ఇప్పుడు దీని మధ్యలో నేను ఇలా బ్లూ కలర్ కుందన్స్ అయితే నేను పెడుతున్నాను. చూడండి ఈ కుందన్స్ కూడా నాకు జస్ట్ 5-10 రూపీస్ తులంలో పడినాయి. సో నేను ఆ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ తీసుకుంటాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను అన్నీ క్లియర్గా చెప్తాను ఒక వీడియోలో. ఎక్కడ తీసుకుంటాను, ఎలా తీసుకుంటాను అనేసి మొత్తం క్లియర్గా చెప్పేస్తాను. సో ఇలా కుందన్స్ అయితే నేను పెడుతున్నాను. ఈ కుందన్స్ పెట్టడానికి కూడా ఒక గ్లూ పెన్ ఉంటుందని నాకు రీసెంట్గానే తెలిసింది. అంతకుముందు ఇలా నేను పెన్సిల్ అయినా ఏదో ఒకటి యూస్ చేసి ఇలా పెడుతుండే. గ్లూ పెన్ యూస్ చేస్తే మనకి ఎంత పెద్ద కుందన్స్ అయినా అది మంచిగా స్టిక్ అయ్యేలాగా ఉంటుందంట. అది ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుంది అనేసి. నేను రివ్యూ చేస్తాను దాని మీద. సో మీకు ఎవరికైనా గ్లూ పెన్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను కూడా తీసుకుంటాను, తొందరలో తీసుకుపోతున్నాను. ఇక్కడైతే కుందన్స్ అన్నీ అతికిచ్చేసాను కదా. నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను చిన్న గొట్టాల పూసలు ఉంటాయి కదా, ఆ గొట్టాలతోనే మళ్ళీ ఒక లైన్ అయితే వేస్తున్నాను. పైనుంచి మంచిగా ఒక డిజైన్ లాగా వస్తుంది ఇలా వేసుకుంటే మాత్రం. చాలా బాగుంది. నాకు బ్లౌజ్ స్టిచ్ చేశాను నేను ఆల్రెడీ. అది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మాకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందనేసి మా మమ్మీ ఇలా డిజైన్ చేయమని చెప్పింది నాకు హిప్ బెల్ట్. సో నేను హిప్ బెల్ట్ కూడా అదే డిజైన్తో ఇలా చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను చిన్న గొట్టాలు కూడా ఇలా ఎక్కించుకొని సేమ్ గమ్ పెట్టేసి ఇలా అతికించేసుకుంటున్నాను. ఈ అతికించడం ఇలా అతికించి వదిలేస్తే మాత్రం అవి ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను తర్వాత చెప్తాను ఎలా కుట్టాలి అనేసి. కూడా ఈజీగా అయిపోతుంది అదైతే. నేనైతే మొత్తం అన్నీ అతికించేవి అయిపోయాక ఒకటేసారి కుట్టుకుంటాను అవన్నీ. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చూసారు కదా ఇలా 1.5 సెంటీమీటర్స్ గ్యాప్లో నేను ఇట్లా గీసుకుంటున్నాను. ఇలా ఎందుకు గీసుకుంటున్నానంటే ఇక్కడ ఒక ఫ్లవర్స్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఆ లైన్స్ మీద నేను మళ్ళీ కుందన్స్ అయితే అతికిస్తాను. దానికోసం మళ్ళీ గ్లూ అయితే ఇలా పేస్ట్ చేశాను. చూడండి సేమ్ కుందన్సే, ఆ బ్లూ కుందన్సే ఇక్కడ కూడా అతికించేస్తున్నాను. ఇప్పుడు నేను చిన్న గొట్టాల లైన్ వేసాను కదా, ఆ లైన్కి కొంచెం పైన అంటే మీకు ఆ కుందన్స్ చుట్టూ ఏమొస్తుందంటే షుగర్ బీట్స్ రౌండ్ అయితే వస్తుంది. ఆ రౌండ్ సరిపోయేటట్టు కొంచెం గ్యాప్లో నేనైతే ఇలా కుందన్స్ అయితే అతికించాను. ఇలా కుందన్స్ అతికించాక ఇవి ఆరాకే నేను కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా కుట్టడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం మనకి అంటే ఒకటి కుట్టిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎలా కుట్టాలి అనేసి. ఇప్పుడు నేను ఏం కుడుతున్నానో చూడండి. ఇలా నేను స్కై బ్లూ కలర్ అయితే నేను థ్రెడ్ 10 వరుసలు ఇలా ఎక్కించుకొని ముడి కుట్టు అయితే నేను వేస్తున్నాను. చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, కొంచెం ఇలా నేను పెద్ద గొట్టాలు కుట్టిన దగ్గర గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్లో నేను నింపడానికి ఇలా ఈ
నేను అయితే ముడికుట్టు అనేది కుట్టి చూపిస్తున్నాను చూడండి. మొత్తం బ్లౌజ్కి కూడా ఇదే డిజైన్ ఇదే ప్యాటర్న్ అయితే నేను వేశాను. సో అందుకే సేమ్ డిజైన్ అయితే ఉండాలి కదా, మనం బ్లౌజ్కి ఏం వేసుకుంటామో హిప్ బెల్ట్ అదే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా అయితే డిజైన్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇప్పుడు ముడికుట్లు అయితే కుట్టేసుకుంటున్నాను. మొత్తం ఇలా ముడికుట్టు కుట్టాక నేను తర్వాత ఈ పైన ఫ్లవర్స్ అయితే వేసుకుంటాను. ఇంకా పైన ఫ్లవర్స్ అయితే వేసుకున్నాక ఇంకా హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. హిప్ బెల్ట్ కుట్టడం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ అదంతా నేనైతే ఈ వీడియోలో చూపించట్లేదు. ఒకవేళ మీకు హిప్ బెల్ట్ ఎలా కుట్టాలి అనేసి స్టిచ్చింగ్ వీడియో కావాలని ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా పెడతాను. ఎందుకంటే నా వీడియోస్లో ఓన్లీ నేను డిజైన్స్ ఎలా చేయాలి అనేసి చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు. సో ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను ఎలా కుట్టుకుంటాను నా ఓన్గా అనేసి మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి కూడా చేసి చూపిస్తాను. చాలా ఈజీగా కుట్టుకుంటాను నేను అవి కూడా. మనకు వచ్చేటట్టే నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను. అవి ఎలా చేసుకోవాలి అనేసి కూడా నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అలానే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ నేనైతే ముడికుట్లు అయితే కుట్టేసుకుంటున్నాను. ముడికుట్టు కుట్టేశాక ఇప్పుడు చూసారు కదా, కుందన్స్ చుట్టూ నేను ఇలా షుగర్ బీడ్స్తో అయితే ఇలా రౌండ్ అయితే చేసుకుంటాను. రౌండ్కి ఒక 9 షుగర్ బీడ్స్ అయితే పడతాయి. 9 కాదు, ఒక 10-12 అలా పడతాయి. పట్టాక నేను ఇలా 12 అలా ఎక్కించుకున్నాక దాని చుట్టూ ఇలా సూది కిందికి దించేసి దాని చుట్టూ ఇలా గమ్ పెట్టేసుకొని అతికించుకొని దానికి మళ్ళీ ఒక టాకా వేస్తాను మళ్ళీ పోకుండా ఉండడానికి. చూడండి, ఇంత సింపుల్గా మనమైతే కుట్టేయచ్చు. ఇప్పుడు దీనికి ఎలా కుట్టాలి అనేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా 2-3 చూపించాక నేను నెక్స్ట్ దానికి ఫ్లవర్ లాగా ఎలా కుట్టాను అనేసి నేను చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా పెట్టాను. మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే మీరు ఒకసారి నా ఛానల్ మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. రిలేటెడ్ టు బ్లౌజెస్ అయినా బ్లౌజ్ డిజైన్స్ అయినా నేను ఇంకా బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేశాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా కుందన్స్వి, అవి కూడా డిజైన్ చేశాను. ఎలా డిజైన్ చేశాను అని కూడా నీకు క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను చూడండి. పెద్ద గుట్టలు ఇంకా ఈ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక పెద్ద గుట్టం ఇంకా షుగర్ బీడ్ అలా కొంచెం పక్కనే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాను. సో ఇక్కడ ఫ్లవర్ లాగా అయితే మీకు కనిపిస్తుంది కదా, అలానే నేను మొత్తం ఈ డిజైన్ అంతా కుట్టాను. బ్లౌజ్కి కూడా ఇలానే కుట్టాను. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కూడా అప్లోడ్ చేశాను ఎలా కుట్టాను అనేసి. నేనైతే నా వీడియోస్లో ఎక్కువ హ్యాండ్ వర్క్ డిజైన్సే పెడతాను. అది కూడా మనం ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో. అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. మీకు ఫ్రీ ఉన్న టైంలో కూడా మీరు వేసుకోవచ్చు. మీరు ఏమైనా కొత్తగా డిజైన్ చేయాలంటే నా వీడియోస్ రిఫరెన్స్గా తీసుకొని మీరైతే ట్రై చేయొచ్చు నా డిజైన్స్. సో ఇలా అయితే ఒక ఫ్లవర్ అయితే వేసి చూపించాను కదా, సేమ్ ఇలానే నేను అన్ని ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుంది. ఒక ఫ్లవర్ మనకి ఒక 3-4 మినిట్స్ అలా పడుతుంది అంతే, ఒక ఫ్లవర్ వేయడానికి. ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు. మీకు చూపించడానికి కొంచెం ఈ వీడియో లెంతీ అయినా నేను మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే క్లియర్గా చూపిద్దామని అనుకుంటున్నాను. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేసి. నేను నార్మల్గా వేరే వీడియోస్లో అయితే ఆల్రెడీ స్టిచ్ చేసినవి కొంచెం ఎలా కుట్టాలి చూపించాను కదా. ఈ వీడియోలో అయితే మొత్తం నేను ఫస్ట్ నుంచి ఎలా కుట్టాను అనేసి మొత్తం క్లియర్గా అయితే చూపించాను. సో అదే ఫాలో అయ్యి మీరు ఇలా వీడియోస్ అయితే మీరు ఇలా డిజైన్స్ అయితే చేసుకోండి, చాలా బాగా వస్తాయి. నేను ఇక్కడ చూసారు కదా, సెకండ్ది కూడా హాఫ్ అయిపోయింది. సేమ్ ఈ పెద్ద గొట్టం ఒకటి ఇంకా క్రిస్టల్ బీడ్ తీసుకొని అలా మనకి కొంచెం దూరంలో ఇలా కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇదే ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ అన్నిటికీ అదే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఒక స్టెప్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఆ గ్యాప్ని కూడా కొంచెం ఎలివేట్ చేయడానికి నేను డిజైన్ అయితే వేస్తాను. ఆ డిజైన్ కూడా మీరు చూసేయండి ఎలా వేస్తాను అనేసి.
ఇక్కడైతే చూసేసారు కదా, ఫ్లవర్ అయితే ఎంత ఈజీగా కంప్లీట్ అయ్యిందో. చాలా ఈ గొట్టాలు మనం పెట్టడం వల్ల చాలా షైన్ ఉంటుంది. బ్లౌజెస్కైనా ఏదానికైనా మనం శారీకి వేసుకున్నా కూడా ఆ షైన్ అనేది అసలు పోదు. ఎన్ని ఇయర్స్ అయినా ఏది యూజ్ చేసినా ఆ షైన్ అయితే అసలు పోదు. సో నాకు పర్సనల్గా గొట్టాలు మగ్గం వర్క్లో యూస్ చేయడం అయితే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఇప్పుడు చూసారు కదా నేను ఇట్లా ఎలా ఎలివేట్ చేస్తున్నానో ఈ దాన్ని. సో ఫస్ట్ అయితే నేను 3 గొట్టాలు ఎక్కించుకొని ఒక పియల్స్ అయితే ఎక్కించుకుంటాను. ఒక వైట్ పూస అయితే ఎక్కించుకుంటున్నాను. తర్వాత సైడ్కి ఒక గొట్టం ఇంకా ఒక వైట్ పూస అయితే ఎక్కించుకొని ఇలా కుట్టుతున్నాను చూడండి. ఫస్ట్దేమో ఇలా పైకి వచ్చి సెకండ్వి థర్డ్ది ఇలా కిందికి వచ్చేలాగా నేను చూస్తున్నాను. చూడండి ఇక్కడ 3 గుట్టాలు ఎక్కించుకొని ఫస్ట్ ఒక పూస ఎక్కించుకుంటున్నాను. తర్వాత దానికి ఒక గొట్టం ఒక పూస ఎక్కించుకొని కిందకి ఇలా కుట్టేసుకుంటున్నాను. సేమ్ అన్నిటికీ అంతే రిపీట్ చేయాలి. చాలా బాగుంటుంది డిజైన్ అయితే. మీరు ఇలా కుట్టేదానికంటే మీరు డైరెక్ట్గా కుట్టుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే మీకు బ్లౌజ్కి ఎలా సెట్ అవుతుందో అలా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్స్ అనేవి. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎలా డిజైన్స్ చూస్ చేసుకుంటున్నాం దాన్ని బట్టే ఉంటుంది. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి టాకాలు ఎలా కుట్టాలి. మనం కొంచెం దూరంలో మనకి ఏవైతే మనం అతికించుకున్నామో వాటికి మనం ఇలా టాకాలు వేసుకున్నాం అనుకో, ఇంకా అసలు మన డిజైన్ అనేది ఎప్పటికీ అది ఊడిపోదన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి నేను ఇలా దూరంగా కొంచెం దూరమే వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.